నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా పరిపాలిస్తూ మనలను నడిపిస్తున్న గొప్ప దేవుని ఉన్నత నామంలో మీకు శుభములు తెలియచేస్తూ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క మహాకృప చేత దినం వెంబడి దినము మనము అనుభవిస్తూ మన ప్రతి అక్కర అవసరము ఆయన తన మహిమేశ్వరంలో తీరుస్తూ ఉండగా ఆయనలో నడవడానికి ఆయన కొరకు బ్రతకడానికి కృప చూపుతున్న ఆ దేవుడే మనందరి ద్వారా మహిమను పొందునుగాక. గలతీ పత్రిక 1వ అధ్యాయం 22 నుంచి 24 వచనాలు నేను మీ కొరకు చదువుతున్నాను, దయతో గమనించండి. క్రీస్తునందున్న యోదయ సంఘముల వారికి నా ముఖ పరిచయం లేకుండెను గాని మునుపు మనలను హింస పెట్టినవాడు తాను పూర్వమందు పాడు చేయుచు వచ్చిన మతమును లేక విశ్వాసమును ప్రకటించుచున్నాడను సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుని మహిమ పరిచరి. ప్రియులారా, అపోస్తలుడైన పౌలు తన సువార్తకు మూలము దేవుడే అని చెప్పడానికి ఆయన చేసినటువంటి ప్రయత్నంలో ఆయన గతం చెప్పాడు, ఆయన మార్పు చెప్పాడు, తరువాత ఆయన చేసిన ప్రయాణాల గురించి కూడా చెప్పాడు. చివరి మాటలు ఇలా చెబుతున్నాడు: యోదయ ప్రాంతంలో క్రైస్తవ సంఘములు ఉన్నాయి, ఆ క్రైస్తవ సంఘముల యొద్ద నుంచి కూడా నేనేమీ నేర్చుకోలేదు. యోదయ ప్రాంతాల్లో స్థాపించబడినటువంటి సంఘములకు నిజానికి నా ముఖ పరిచయమే లేదు. అంటే యోదయ సంఘాల్లో ఉండే ఎవరి యొద్దకు నేను వెళ్ళలేదు, వారికి నా ముఖ పరిచయమే లేదు. కానీ వారు నన్ను బట్టి ఒక గొప్ప పని వారు చేశారని నేను ఎరుగుదును అని గలతీయులకు రాస్తున్నాడు. అదేమిటి అంటే వారు నన్ను బట్టి దేవుని మహిమపరిచారు. ప్రియులారా, ఇది పౌలు యొక్క జీవితంలో ఇది ఒక అద్భుతమైన సత్యమని చెప్పడానికి నేను సంతోషిస్తూ ఒక ప్రశ్నతో ఈ ఉదయకాలపు ధ్యానాన్ని ఆరంభించగోరుతున్నాను. యేసు ప్రభువును నమ్మి మీరు ఎంతకాలమైందో నేను ఎరుగను గాని మీరు ఏ సంఘమునకు ఏ సావాసానికి చెందినవారో అది కూడా నేను ఎరుగను గాని ఒక మాట మాత్రం ప్రశ్నగా ఇలా మిమ్మల్ని అడగనివ్వండి. మిమ్మల్ని బట్టి ఎవరైనా దేవుని మహిమపరుస్తున్నారా అనేది ఒక ప్రశ్న. ప్రియులారా, వారి జీవితంలో వారు పొందిన దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ వారు దేవుని మహిమపరుస్తూ ఉంటారు, సరే. కానీ నిన్ను గూర్చి ఎవరైనా దేవునికి మహిమను చెల్లిస్తారా? ఒకవేళ మీరు సేవకులైతే సేవకుడువైన నిన్ను బట్టి నీ భార్య బిడ్డలు ఇటువంటి మంచి భర్తను ఇటువంటి మంచి తండ్రిని మాకు ఇచ్చావు దేవా అని చెప్పి నిన్ను బట్టి దేవుని మహిమపరచగలరా? ఒకవేళ నువ్వు ఒక మంచి తల్లివైతే నిన్ను బట్టి నీ యొక్క బిడ్డలు దేవుని మహిమపరచగలుగుతారా? ఒకవేళ ఒక స్థలములో ఉద్యోగస్తుడు అయితే నీతో కలిసి ఉద్యోగం చేస్తున్న వారు నీ యొక్క జీవిత స్థితిగతులను చూచి వారు దేవుని మహిమపరచగలుగుతారా అన్నది ప్రశ్న. నిన్ను బట్టి ఎవరు దేవుని మహిమపరచలేని జీవితం ఒకవేళ నీ జీవితం అయితే అది వ్యర్థమైన జీవితం అనే విషయాన్ని మనం గుర్తెరగడం మంచిదని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఒక 3 ప్రాముఖ్యమైన సత్యాలు ఈ ఉదయకాల సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మన జీవితంలో ఏది బాగుంటే మనలను బట్టి మరొకరు దేవుని మహిమపరుస్తారో ఒక 3 సత్యాలు ఈరోజు మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ప్రియులారా, మన సత్క్రియలు బయట కనబడాలి. ఈ సత్క్రియలు మన అంతరంగంలో ఉండేటువంటి సత్ప్రవర్తనలోంచి వచ్చినవై ఉండాలి. లేకపోతే మరలా అవి నిర్జీవమైనటువంటి క్రియలుగానే మారతాయి సుమ. కనుక ఈరోజు మన సత్క్రియలను గురించి ఒక 2-3 మాటలు మీకు చెప్పనివ్వండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు కొండ మీద చేసేటువంటి ప్రసంగంలోనే మన సత్క్రియలు మనుషులకి కనబడాలి అని ఆయన కొండ మీద చేసిన ప్రసంగంలో ఆయన మనకు ఇలా బోధించారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం ప్రియులారా చదువుతున్నాను, చూడండి. మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయండి అన్నాడు. అంటే మనుషులు ఎదుట మన సత్క్రియలు కనబడాలి అని మనము బోధించబడుతున్నాం. ఇంకొక మాట నేను మీకు జ్ఞాపకం చేయగోరుతున్నాను. పౌలు తీతుకు రాసిన పత్రికలో ఇలా చెబుతాడు ప్రియులారా. ఆ మాట మీ కొరకు చదువుతున్నాను, చూడండి. తీతుకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయంలో
14వ వచనం చదువుతున్నాను. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నటకై తన్ను తానే మన కొరకు అర్పించుకొనేను. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క బోధలో మనం ఏమి విన్నామనంటే సత్క్రియలు అనేకులు చూచినట్లుగా చేయాలని బోధించబడ్డాం. ఇక్కడ పౌలు తీతుకు చెబుతుంటున్నాడు, యేసుక్రీస్తు మన కొరకు ఎందుకు అర్పించుకున్నాడో తెలుసా? మనం సత్క్రియల యందు ఆసక్తి గలవారుగా బ్రతకాలి అని ఆయన మన కొరకు తను తాను అర్పించుకున్నాడు అని చెబుతున్నాడు. అసలు పౌలు ఎఫెసీయులకు పత్రిక రాసిన మాటలో మనం చూస్తే అసలు మనం సత్క్రియలు చేయుటకై ప్రభునందు మనం సృష్టించబడ్డాము, అలాగే రక్షించబడ్డాము అని చెబుతాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో మీ కొరకు చదువుతున్నాను చూడండి ప్రియులారా, 10వ వచనం. మనము వాటి యందు నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై అన్నాడు. ఈ సత్క్రియలు మళ్ళీ మనం ఏర్పాటు చేసుకునేవి కాదు సుమ, దేవుడు మన కొరకు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను మనము చేయాలి. ఈ 3 మాటలు మీరు గమనించాలి. సత్క్రియలు అనేకులు చూచినట్లుగా చేయుటకు మనం బోధించబడ్డాము. సత్క్రియలు చేయుట యందు ఆసక్తి కలవారంగా బ్రతకాలని బోధించబడుతున్నాము. సత్క్రియలు చేయుటకై మనం రక్షించబడ్డామని బోధించబడుతున్నాం. కనుక ఈ సత్క్రియలు బయట కనబడుతుండగా మన అంతరంగమందు మన సత్ప్రవర్తన మనుషులు గమనిస్తే ఒక రోజున దేవుని ఎదుట మనలను బట్టి వారు మహిమపరచగలుగుతారు. బహుశా నేను ఇట్లా ఊహిస్తున్నాను, వారు ఎలా మహిమపరుస్తారంటే, దేవా ఇతను మాలాంటి మనిషే, కానీ ఇతని ప్రవర్తన ఇలా మారడానికి గల కారణం, అతనిలో నుంచి ఇంత మంచి క్రియలు రావడానికి గల కారణం నీవే గనుక మేము నిన్ను మహిమపరుస్తున్నాం ఈ వ్యక్తిని బట్టని వారు దేవుని మహిమపరుస్తారు. ప్రియులారా, మరి ఈ రోజున ఏ అన్యజనుల మధ్య అయితే మీరు ఉద్యోగం చేస్తున్నారో, ఏ మనుషుల మధ్య అయితే మీరు బ్రతుకుతున్నారో, ఆ మనుషులు మీ సత్క్రియలతో కూడిన సత్ప్రవర్తనను వారు ఏమైనా చూడగలుగుతున్నారా అని ప్రేమతో నేను మీకు మనవి చేస్తున్నాను. కనుక సత్క్రియలతో కూడిన సత్ప్రవర్తన కలిగిన వారు ఇతరులు దేవుని మహిమపరచడానికి వారు సాధనాలు అవుతారని ఈ ఉదయకాలం మనం గమనించాలని నేను మీకు మనవి చేస్తున్నాను. 2వ సంగతి చదువుతున్నాను చూడండి ప్రియులారా. పౌలు ఒక సంఘమును అభినందిస్తూ వారిని ప్రోత్సాహపరుస్తూ వారికి ఇలా రాశాడు. చదువుతున్నాను చూడండి. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. తుదకు సహోదరులారా, మీలో జరుగుచున్న ప్రకారము ప్రభు వాక్యము శీఘ్రముగా వ్యాపించి మహిమపరచబడు నిమిత్తము అన్నాడు. అంటే వినండి, తెస్సలోనిక సంఘానికి పౌలు చెబుతున్నాడు, సాక్ష్యముతో కూడిన సువార్త వ్యాపకం కొరకైన జీవితం మీ దగ్గర ఉంటే దేవుడు మహిమపరచబడతాడు అని చెబుతున్నాడు. ప్రియులారా వినండి, సువార్త వ్యాపకం బాగా జరగాలనంటే సువార్త వ్యాపకంలో ఉండేటువంటి సంఘానికి సరైనటువంటి సాక్ష్యం ఉండాలి. సాక్ష్యము లేని సంఘం సువార్తీకరణలో ప్రియులారా సఫలీకృతం కాలేదు అని మీరు దయతో మీరు గమనించాలి. సాక్ష్యము లేని సంఘం ప్రియులారా సువార్త కొరకు నిలవబడలేదు. ఉదాహరణకి ఇలా చెప్పనివ్వండి, ఒక సంఘం సాక్ష్యం చెప్పడానికి కొంతమంది మనుషులతో అన్ని జనుల మధ్యలోనికి సువార్త చెప్పడానికి వెళ్ళి కరపత్రం అందించినా లేక ఒక సువార్త మాట చెప్పినా సంఘమును చూస్తున్నటువంటి లోకం మీరు చెప్పేది ఒకటి, మీరు జీవించేది ఒకటే గనక మీరు చెప్పే మాటల వల్ల మాకేం ప్రయోజనమని సంఘమును నడి రోడ్డు మీద నిలబెడితే అది సంఘమునకు అవమానమే. అలాగనే ఏ దేవుని పేరట ఈ సంఘము లోకములోనికి వెళ్ళిందో ఆ దేవునికి కూడా అవమానమే. కనుక తెస్సలోనిక సంఘానికి పౌలు అంటున్నాడు, దేవుని వాక్యం శీఘ్రముగా వ్యాపించబడి దేవుని మహిమపరచబడు నిమిత్తం సాక్ష్యముతో కూడిన సువార్త వ్యాపకం మీ మధ్య జరగాలి అని చెబుతున్నాడు. అలాగా మీ ద్వారా ఇదివరకు జరిగింది అలాగే జరిగించండి అని చెబుతున్నాడు. నిజంగా తెస్సలోనిక సంఘం సాక్ష్యముతో కూడిన సువార్తీకరణ చేసింది ప్రియులారా. చూడండి, వారిని పౌలు అభినందిస్తూ తాను రాసిన మొదటి పత్రికలో ఈ మాట చెప్పాడు. తెస్సలోనిక రాసిన మొదటి పత్రిక నేను చదువుతున్నాను చూడండి ప్రియులారా. 1వ అధ్యాయం 6వ వచనం. పరిశుద్ధాత్మ వల్ల కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవంతో మీరు వాక్యాన్ని అంగీకరించి మమ్మును ప్రభును పోలి నడుచుకున్న వారైతిరి.
కాబట్టి మాసిదోనియాలోను అకేయలోను విశ్వాసులందరికీ మాదిరైతిరి. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యం మాసిదోనియాలోను అకేయలోను మ్రోగెను. అక్కడ మాత్రమే కాదు, ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసం వెల్లడాయిన గనుక మేమేమీ చెప్పాల్సిన అవసరం లేదు. మీ దగ్గర సాక్ష్యమేముంది, మీ దగ్గర సువార్త ఉంది. అందుకనే మాసిదోనియా అకేలో మాత్రమే కాదు, ప్రతి స్థలములో కూడా మిమ్మల్ని బట్టి దేవుని యొక్క వాక్యం వెళ్ళిపోయింది అని ఆ సంఘాన్ని అభినందిస్తున్నాడు. ఈ రోజున సేవకులు, సంఘములో ఉన్న విశ్వాసులు ఇలా ఈ ప్రశ్నకు ఆలోచించాలని కోరుతున్నాను. సాక్ష్య జీవితంతో కూడిన సవర్తీకరణతోనే మన సంఘం ఆయా పట్టణాల్లో, ఆయా గ్రామాల్లో ఉందా అనేది ప్రశ్న. కొన్ని సంఘాలలో ప్రియుల లోపల సాక్ష్యం లేకపోయినా సువార్త చెప్పడానికి వారు బయటికి వెళ్ళిపోతున్నారు. అది దేవునికి అవమానమని గమనించండి. కనుక సత్క్రియలతో కూడిన సత్ప్రవర్తన చూస్తే దేవునికి మహిమ వస్తుంది. రెండవది, సాక్ష్య జీవితంతో కూడిన సువార్తీకరణ జరిగితే ప్రియులారా దేవునికి మహిమ వస్తుంది. మూడో మాట పౌలు జీవితంలోంచే మనం చూడొచ్చు. గలతీ పత్రికలో అదే చెబుతున్నాడు. నన్ను వారు చూడలేదు, నా ముఖపరిచయమే వారికి లేదు, కానీ నా సేవను గురించి వారు విని దేవుని మహిమపరుస్తున్నారు. ఇదివరకు పాడు చేయుచు వచ్చిన క్రైస్తవ్యాన్ని ఇప్పుడు ఆయన ప్రకటిస్తున్నాడు అని, నన్ను బట్టి వారు దేవునికి మహిమపరుస్తున్నారు అని చెప్పాడు. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటనో తెలుసా ప్రియులారా? పాడు చేసిన ప్రియులారా ఆ విశ్వాసాన్ని ఇప్పుడు ప్రకటించడంలో పౌలు యొక్క సేవా జీవితం కనబడుతుంది. ప్రియులారా, యోగ్యమైన సేవా జీవితం కలిగిన ఒక సేవకుడు తన ద్వారా అనేకులు దేవుని మహిమపరచడానికి ఒక సాధనంగా మారిపోతాడు. ఈరోజు మరి మన జీవితము, మన సాక్ష్యము, మన సత్ప్రవర్తన దేవునికి మహిమనే తెస్తున్నాయా? అది ఎవరైనా చూడగలుగుతున్నారా అని ప్రశ్నించుకుందాము, ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగినటువంటి మా దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మా ప్రవర్తన, మా సాక్ష్యము, మా సేవా జీవితం నీకు మహిమ తెచ్చేదిగా ఉండాలని ఈ ఉదయకాలం మేము బోధించబడుతుండగా అలాంటి జీవితాలు మాకు దయచేయమని, మా ప్రియులకు అనుగ్రహించమని యేసు పేర అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.